హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టిఫా స్కాన్ గురించి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. తన ప్రెగ్నెన్సీలో హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయినట్టే. 6th మంత్ వచ్చేసింది. ఈ 6th మంత్లో టిఫా స్కాన్ తీస్తారు కదా, బేబీ లోపల ఎట్లా ఉంది, ఆర్గాన్స్ అన్ని కరెక్ట్గా ఫామ్ అయినాయా లేవా అంటే మొత్తం అనమాట. చేతులు, కాళ్ళు, మొహం, హార్ట్ బీటు, ఇంకా ఏ ఆర్గాన్స్ అయితే ఉన్నాయో అన్ని ఫామ్ అయినవా లేవా, ఏమో ఎట్లా ఉందని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. ఉమ్మనీరు అనమాట. ఉమ్మనీరు ఎంత ఉంది ఏంటనేది కూడా మనకి టిఫా స్కాన్ లో తెలుస్తుంది. సో ఇవాళైతే ఆ స్కాన్ చేయించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. వచ్చిన తర్వాత మీకు రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి ఏంటనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో కంటిన్యూ చేద్దాం వీడియోని. మేమైతే టిఫా స్కానింగ్ తీపించుకోవడానికి అయితే కనుక డాక్టర్ గారు ఎక్కడైతే చెప్పారో అక్కడికి వచ్చామన్నమాట. కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు. చాలామంది ఉన్నారనమాట మా ముందైతే కనుక, కాబట్టి కూర్చొని ఉన్నాం అనమాట. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల లోపల బేబీ ఎలా ఉంది అనేది నాకు చాలా టెన్షన్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, నా ఫేస్లో టెన్షన్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. నేను అసలు నవ్వడంగా అలాంటి ఏమీ చేయలేదన్నమాట. చాలా టెన్షన్తో, భయంతో కూర్చున్నాను. ఎప్పుడెప్పుడు స్కానింగ్ తీస్తారు, ఎప్పుడెప్పుడు త్వరగా అందులో ఏమొస్తుంది ఏంటి అనేది త్వరగా తెలుసుకోవాలని చెప్పేసి ఉందన్నమాట. అందరం వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, బావ అయితే కనుక వీడియో తీస్తున్నారు. అక్కడ మ్యాక్సిమం ఉన్న వాళ్ళంతా కూడా వీడియో వైపే చూస్తున్నారు అనమాట. ఫోటో వీడియో వైపే చూస్తున్నారు. మామూలుగా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి తీసారనమాట. స్కానింగ్ అనేది ఈవినింగ్ టైం చేస్తున్నారు, అంటే ఈవినింగ్ 7 తర్వాత రమ్మన్నారు అనమాట. 7 తర్వాత వెళ్ళాము. కొంచెం టైం పట్టింది. తర్వాత ఏంటంటే మామూలుగా స్కానింగ్ తీసే ముందు వాష్రూమ్కి అయితే కనుక వెళ్ళి రమ్మన్నారు. నేనైతే కనుక ఇక్కడ వాష్రూమ్కి అయితే కనుక వెళ్తున్నాను అనమాట. తర్వాత ఏమైనా మీరు ఇంతకుముందు తీసుకున్న స్కానింగ్లు ఉంటే అవి తీసుకొని లోపలికి రమ్మన్నారు అనమాట. స్కాన్ తీసుకోవడానికి లోపలికి అయితే కనుక నేను వెళ్తున్నాను అనమాట. ఇక్కడ స్కానింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు అయితే వస్తున్నాను. లోపలైతే కనుక మామూలుగా బాగానే ఉంది అని అయితే కనుక చెప్పారనమాట. లోపల ఏవైతే జరిగింది, నేను ఏవైతే చూశాను అవన్నీ కూడా బావకైతే కనుక మామూలుగా నేనైతే కనుక చెప్తున్నాను అనమాట. లోపల మేడం ఏమన్నారు ఏంటి అనేది అన్నీ కూడా చెప్తున్నాను. తర్వాత లాస్ట్గా ఏంటంటే స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు మన డీటెయిల్స్, ఆధార్ కార్డు అవి మనల్ని అడుగుతారనమాట, నేమ్ అవన్నీ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. చెప్పిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ అయితే కనుక మనకి సైన్ పెట్టించుకొని తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ అయితే కనుక ఇచ్చేసారనమాట. అప్పటికే 9 అయిపోయింది. ఇంకా హాస్పిటల్ కూడా ఉండదో అని చెప్పేసి మేమైతే బయటకు వచ్చేస్తాము. అక్కడ తీపించుకున్న తర్వాత స్కానింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే కనుక వెళ్ళాము. అయితే అక్కడ డాక్టర్ గారు ఏమన్నారు ఏంటి అనేది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అయితే కనుక చేసి పెడతాము. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో స్కానింగ్ అయితే వెళ్ళొచ్చేసాం అనమాట. అక్కడ ఒక డ్రెస్ ఇక్కడ ఒక డ్రెస్ ఉందని కంగారు పడొద్దు, ఎందుకంటే ఫస్ట్ మేము ఈ వీడియో షూట్ చేయకముందే ఆ స్కానింగ్ అయితే వెళ్ళొస్తాం అనమాట. ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చి ఫ్రీ అయిన తర్వాత ఇంట్రో వీడియో, ఇది కంటిన్యూస్ వీడియో చేస్తున్నాం అనమాట. సో రిపోర్ట్స్ అయితే వచ్చేసింది ఫైనల్ గా. కాకపోతే ఈ మధ్యలో ఏం జరిగింది, ఎలాంటి మిస్టేక్ జరిగినాయి అని కూడా మీకు తెలియాలి కాబట్టి అది కూడా చెప్తాము. చూసారుగా వీడియోలో ఎంత టెన్షన్ పడ్డామో అసలు. అంటే నేనైతే కొంచెం కూల్ గానే ఉన్నా హాస్పిటల్లో. అంటే నాకు నమ్మకం ఉంది మంచిగా వస్తుంది, అన్ని బాగానే చేసాం కదా, మనం ఎక్కడ పొరపాట్లు చేయలేదు కదా, అంతా బాగానే మెయింటైన్ చేయించామని, వాటర్ అన్ని తీసుకుంది కదా అని నాకైతే నమ్మకం ఉంది. తనైతే బాగా టెన్షన్ పడింది. ప్రతి స్కానింగ్ కి నేను టెన్షన్ కన్ఫర్మ్ గా పడతాను అనమాట. ఏదో ఒకటి ప్రాబ్లం అయితే ఉంటుంది. జ్వరం, ఇన్ఫెక్షన్ అని, తర్వాత దగ్గు అని, అన్నీ ఉంటున్నాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నాకు భయం వేసేస్తుంది. నేనైతే అసలు అంత టెన్షన్ పడలేదు, చాలా కూల్ గా ఉన్నా. చక్కగా మా బొడ్డోడు ఉన్నాడు, మా అన్నయ్య బాబుని ఆడించుకుంటూ. మళ్ళీ ఇదే స్కాన్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక సంఘటన అయితే జరిగింది, అంటే ఒక మంచి సంఘటన. ఏంటంటే నేను చెప్తా. ఏంటంటే మేము ఫోటో ఇలా తీస్తుంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ మా వైపే చూస్తున్నారు. కాదా? కాదు, మా వదిన ఫోన్ పోయి దొరికింది కదా. అవును,
పోయి మళ్ళీ దొరికింది. సరే తన ఫోటో చెప్పింది కదా, ఆ ఫోటో కూడా మధ్యలో పెట్టి చూడండి. అక్కడ మేము ఎట్లా సెల్ఫీ తీసుకోండి అంటే హాస్పిటల్ మొత్తం మన వైపు చూస్తున్నారు అనమాట. తర్వాత మేము ఫోటో తీసుకున్న తర్వాత తెలిసింది మాకు, చూసాం వాళ్ళందరూ మా వైపే చూస్తున్నారని అప్పుడు తెలిసింది అనమాట. మా మొబైల్ అనమాట, కారు దిగేటప్పుడు మొబైల్ కింద పడిపోయింది. ఎవరిదో ఆటో వాళ్ళకి ఒక ఆటో అతనికి దొరికింది. ఆయన మళ్ళీ తీసుకొచ్చి పాపం తన కిరాయికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కిరాయి అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఫోన్ ఇచ్చాడు అనమాట. అప్పుడు అనిపించింది మంచి వాళ్ళు నిజంగానే ఉన్నారు, కొంతమంది అసలు ఎవరు కదా. మేము ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి నా దగ్గరే ఉందండి, నేను కిరాయికి వచ్చాను, నేను మళ్ళీ రిటర్న్ లో అటువైపే వస్తాను, మీరున్న హాస్పిటల్ వైపు, అక్కడ ఉంటే కనుక మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తానని చెప్పి మంచిగా తెచ్చి ఇచ్చారు అనమాట. సో అదొక మంచిది అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టిఫా స్కానింగ్ గురించి చెప్పే ముందు అసలు ఏం జరిగింది, 4th month తర్వాత నుంచి మనం యాంటీ స్కాన్ తర్వాత నుంచి వీడియోస్ పెట్టలేదు కదా, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కనుక మంచిగానే జరుగుతుంది అనుకున్న టైంలో 5th month లో మళ్ళీ వెళ్ళాం అనమాట. 1 month కి వెళ్తే ఏం జరిగిందంటే డాక్టర్ గారు ఏం చేశారంటే టిఫా స్కానింగ్ వినాయక చవితి తర్వాత చేపించుకోండి అని చెప్పేసి ఎక్కడ చేపించుకోవాలి ఏంటి అనేది రాసేసారనమాట. అలాగే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు కూడా కన్ఫర్మ్ గా 6th month లో చేస్తారనమాట. బ్లడ్ ఎంత ఉంది, అలాగే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అవన్నీ రాస్తారనమాట. అవి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత అయిపోయింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, టీటీ ఇంజెక్షన్ కూడా చేపించుకున్నాం అనమాట. ఈ టీటీ ఇంజెక్షన్ గురించి ఎందుకులే వీడియో అని చెప్పేసి ఆ వీడియో అయితే కనుక తీయలేదు. టెన్షన్ అయ్యాయి కదా టీటీ ఇంజెక్షన్ అని చెప్పేసి ఆ వీడియోస్ తీయలేదు. ఇంకా హడావుడిగా అయిపోయింది అనమాట నాకు జాబ్. ఇంకా 5th month అంతా నార్మల్ గా గడిచిపోయింది. కాకపోతే నేనేం చేశానంటే అంత మంచిగా ఉంది అనుకునే టైంలో నేను ఏం చేశానంటే సరే యూరిన్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయింది కదా అని చెప్పేసి వాటర్ తాగలేదనమాట. 5th month స్టార్ట్ కొంచెం సగం వరకు బాగానే తాగా. తర్వాత నాకు అశ్రద్ధ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి మాక్సిమం అశ్రద్ధ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల టెన్షన్ పడింది. నాకైతే ఆ టెన్షన్ ఏం లేదు, నాకైతే నమ్మకం ఉంది, రిపోర్ట్స్ అన్ని మంచిగానే వస్తాయి. నేను వాటర్ మంచిగా తాగుతున్నానని బాగా అనుకున్నారు. కాకపోతే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, నేను ఎక్కువ వాటర్ తాగలేదు అనమాట. వాటర్ కానీ మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నాను. ఇంకా నార్మల్ పీపుల్స్ ఎలా తీసుకుంటారో సేమ్ అదే విధంగా నేనైతే కనుక తీసుకున్నాను అనమాట. తీసుకునేసరికి ఇంకా అలాగా 6th month వచ్చేసింది. 6th month స్టార్టింగ్ లో టిఫా స్కానింగ్, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేయించుకోవడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అన్ని టిఫా స్కానింగ్ తీసారు. తర్వాత బ్లడ్ ఎంత ఉంది, యూరిన్ ఎంత ఉంది అన్ని తీసారనమాట. రిపోర్ట్స్ అన్ని మన చేతిలోనే ఉన్నాయి. సో రిపోర్ట్స్ అయితే చూద్దాం అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. బ్లడ్ తనకి లాస్ట్ రిపోర్ట్ లో వచ్చేసి 7 ఉందన్నమాట. ఇప్పుడు 9.9 ఉంది. 7 ఉంది, 9.9 వచ్చింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను అనుకున్నా ఇంకా తగ్గిపోద్దేమో 7.7 కి అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే నేను తీసుకున్న డైట్ వల్ల 9.9 అంటే మినిమం 10 అనమాట. పెరగాలన్నారు. అంటే మేము అనుకున్న దాని మీద బాగానే బెటర్ గా ఇంప్రూవ్ అయింది కాబట్టి డెలివరీ టైం కి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం. మీకు ఒకవేళ ఎలాంటి డైట్ మేము తీసుకున్న మొత్తం అనమాట ప్రాపర్ గా అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక, మీరు కూడా తినాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏం డైట్ తీసుకున్నారని. నేను ఖచ్చితంగా ఆ వీడియో పెడతాను. 100% మీరు కూడా చేస్తే 7 ఉన్నది నాకు 10కి వచ్చింది అనమాట. మీకు కూడా చక్కగా పెరిగింది అనమాట. నార్మల్ గా ఇంజక్షన్లు, సెలైన్స్ ఇలాంటివి ఏమి రక్తం ఎక్కించుకోవడం ఇలాంటివి లేకుండా న్యాచురల్ గా మనం రక్తాన్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనమాట. నెగ్లెక్ట్ చేసేసింది కదా, మళ్ళీ 6th month లో యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రేసెస్ వచ్చింది. మళ్ళీ సేమ్ ఎక్కువ వచ్చింది, 15 to 20 వచ్చింది. ప్రెగ్నెన్సీ మొత్తం యూరిన్ ఇన్ఫెక్షన్ తోటే కంటిన్యూ అవుతుంది. ఒకసారి తగ్గింది కదా అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల మళ్ళీ వచ్చేసింది 6th month. ఇప్పుడన్నా మంచిగా వాటర్ తీసుకోవాలి. మరి రోజు మనం దగ్గర నుంచి చూడలేం కదా. ఒకసారి చెప్తారు కదా, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళాం కానీ అక్కడ నీళ్ళైతే తాగించలేం కదా అంటారు కదా. అట్లాగే మనం అయితే చెప్పగలం. తర్వాత ఫాలో అవ్వాల్సింది తనే కాబట్టి మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ మరి ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటర్ మంచిగా తాగాలి. ఇంకా షుగర్, బీపీ అన్ని చేశారు. థైరాయిడ్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. థైరాయిడ్ కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడైతే కనుక స్కానింగ్ దగ్గరికి వచ్చేసరికి థైరాయిడ్ కూడా లేదనమాట. కాబట్టి థైరాయిడ్ మీకు ఒకవేళ ఎలా తగ్గించుకున్నాను కావాలనుకుంటే కామెంట్ చేయండి. అదనమాట.
థైరాయిడ్ కూడా తగ్గిపోయింది. అయినా సరే మెడిసిన్ అయితే యూజ్ చేయమన్నారు. మినిమం 12.5 mgది ఉంది కదా ఫస్ట్ నుండి వాడేది, అదైతే థైరాయిడ్ లేకపోయినా కానీ మీరు కంటిన్యూగా వాడమన్నారు. నెక్స్ట్ ఈ బ్లడ్ టెస్ట్ల తర్వాత ఏంటంటే ఇంకా మెయిన్ అన్నమాట టెఫా స్కాన్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టెఫా స్కాన్ అనేది. ఇంకా దీని తర్వాత మళ్ళీ 9th month లోనే కదా, 9th month లోనే చేస్తారు. మధ్యలో ఏదన్నా మనం చేయమంటే చేస్తారు అనుకుంటా, కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తారేమో. నార్మల్ గా అయితే 9th month. సో ఇదనమాట టెఫా స్కాన్ లో మాత్రం చాలా హ్యాపీగా మంచిగానే వచ్చినాయి అనమాట. భయపడేది ఏమీ లేదు. మొత్తం ఆర్గాన్స్ కానీ మొత్తం మంచిగా ఫామ్ అయినాయి. అంటే ఇందులో మీకు ఈ రిపోర్ట్ విడిగా మొత్తం చదివి తర్వాత అయితే సపరేట్ వీడియో పెడుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని అయితే మేము చెప్పట్లేదు అనమాట. అంటే ఇది మొత్తం అయ్యే ఉన్నాయి, ఆర్గానిక్ సంబంధించే ఉన్నాయి అన్నమాట. ఫెటరల్ స్పైన్ నార్మల్ అని, స్టమక్ బబుల్ ఈజ్ విజువలైజ్డ్ అని, అట్లా ఫెటరల్ హార్ట్ ఈజ్ నార్మల్ ఇన్ సైజ్ అని, 4 chambers ఆఫ్ హార్ట్ ఆర్ నార్మల్ అని, అంటే హార్ట్ లోని చాంబర్స్, ఇంకా మొత్తం అనమాట ప్రతి ఆర్గానిక్ సంబంధించిన రిపోర్టు ఈ టెఫా స్కాన్ లో ఉంటది అనమాట. మంచిగానే వచ్చిందని చెప్పారు అనమాట. ఇది అనమాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ నార్మల్ క్వాలిటీ, అంటే ఉమ్మనీరు అనమాట. ఉమ్మనీరు. అలాగే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ 13/1/2025 జనవరి అని. సో ఇది తీపిచ్చేటప్పటికి 22 weeks 3 days అనమాట బేబీ, అంటే 6th month కదా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మంచిగా వచ్చింది. కాకపోతే ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చింది, అది ఒక్కటే బాధ అనమాట. మిగతా అంతా కూడా మంచిగా ఉంది, కానీ ఇన్ఫెక్షన్ మేము మంచిగా అనుకుంటే మళ్ళీ అది వచ్చేసింది. అది తగ్గించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు మంచిగా వాటర్ తీసుకోవాలన్నమాట. 6th month వచ్చేసింది కదా అని రిలాక్స్ అయిపోవడం కుదరదు. కన్ఫామ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలి. 6th month అయినా సరే బేబీకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది అనమాట. సో ఇంకా నీ ఇష్టం, నువ్వే మరి తీసుకోవాల్సింది అయితే చెప్పగలం కానీ. సో అదనమాట టెఫా స్కాన్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అంతా నార్మల్ గా వచ్చింది. బేబీ అంతా హెల్దీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్లడ్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి ఒక్క యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్కటి నేను తగ్గించుకోలేదు అనమాట, మళ్ళీ వచ్చేసింది. ఇలా జరిగింది. తర్వాత స్కానింగ్ తీసేటప్పుడు కూడా నేను అవన్నీ టెన్షన్ పెట్టడం అయితే నార్మల్ అనమాట. ప్రతి దగ్గర నాకు వాళ్ళు చెప్పే వరకు టెన్షన్ ఉండి ఎలా ఉంది అని అడుగుతానే ఉన్నాను అనమాట. సో చాలా మంది టెఫా స్కాన్ చూసి జనరల్ అయితే మనం కనుక్కోవచ్చు అంటున్నారు, కానీ మాకు కనుక్కోవాలనే ఉద్దేశం అయితే లేదు కాబట్టి దేంతో కంపేర్ చేయలేదు, చేయాలనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే పర్లేదు కాబట్టి ఎవరైనా మంచిగా హెల్దీగా పడితే చాలు. అంటే చాలా మంది చెప్తున్నారు అనమాట, టెఫా స్కాన్ రాగానే మీకు అందులో ఉన్న వాల్యూస్ బట్టి పాప బాబు చెప్పేయచ్చు, అవునుంటే చెప్పండి చెప్తాం అని అన్నట్టుగా చెప్తారనమాట. అంటే మేబీ అది నిజమో కాదు మాకైతే తెలియదు, కానీ తెలుసుకోవాలని అయితే లేదనమాట. ఇలా జరిగింది మాకు టెఫా స్కానింగ్. అయినా ముందే అలా తెలిసేసుకుంటే ఇంకా ఎక్సైట్మెంట్ ఏముంటది. చక్కగా డెలివరీ టైంలో మంచిగా ఎవరెవరా అని అనుకుంటూ ఇది వేరు కదా. సో అదనమాట వీడియో. టెఫా స్కాన్ కూడా అయిపోయింది ఫైనల్ గా. టెఫా స్కానింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా పెడతాను. కొంతమంది అడుగుతున్నారు టెఫా స్కానింగ్ పెట్టమని చెప్పేసి, ఖచ్చితంగా టెఫా స్కాన్ కూడా పెడతాను అనమాట. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మా పాత వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మంచి మంచి వీడియోస్ చేస్తాం, మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.